హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు మన రెసిపీ నాటుకోడితో పట్టిన చికెన్ పచ్చడి. పచ్చడి పట్టారు అంటే ఇలా ఉండాలండి. ఇది 6 నెలల పాటే నిల్వ ఉంటుంది. నాన్ వెజ్ పచ్చడి పట్టాలి అంటే చాలా కష్టం అనుకుంటారు. నిజానికి మనం మామిడికాయ, ఉసిరికాయ ఇలాంటి పచ్చళ్ళ కంటే నాన్ వెజ్ పచ్చడి పట్టడం చాలా సింపుల్. కాకపోతే చికెన్ని బాగా క్లీన్ చేయాలి. తర్వాత ఇలా వాటర్లో బాగా ఉడకబెట్టాలి. ఇలా ఉడకబెట్టి పొడి పొడిగా వచ్చిన తర్వాతే దీన్ని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని ఇది ఒక బౌల్లోకి తీసుకుని మనం యాడ్ చేసేవన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి చికెన్ పచ్చడికి మెయిన్ వచ్చి ఈ మసాలా మన ఇంట్లోనే రెడీ చేసి కలిపాము అనుకోండి, దీని టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీకు 6 నెలల పాటు ఇది నిల్వ కూడా ఉంటుంది. పచ్చడి ఇలా పట్టాలి అంటే ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంది, వివరంగా ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.